హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ కాన్సెప్ట్. మన ఈ సెషన్లోని ప్రజెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఏపీపీసీ మెయిన్స్. ఆఫ్టర్ లాంగ్ టైం మనకు పడిందమ్మా ఇది ఒక నోటిఫికేషన్. ఇప్పుడు మెయిన్స్ పడుతుంది. కానీ ఇక్కడ చాలామంది చేసిన తప్పు ఏంటంటే సార్ ఎలా ప్రిపేర్ తెలియక ఒకే సబ్జెక్ట్ని లేదా వెయిటేజ్ తెలియకపోవడం వల్ల క్లమ్జీ చదువుతున్నారు. అలా కాకుండా లాస్ట్ 3 నోటిఫికేషన్లోని ఏ చాప్టర్లోంచి ఏం పడ్డాయో లేదా ఏ అంటే సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా పడ్డాయో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ ఇస్తా. అదే కాకుండా మనం క్వాంట్ అండ్ రీజనింగ్ అమ్మా, అంటే మనం మ్యాథమెటిక్స్ నుంచి అండ్ రీజన్ నుంచి మనం మొత్తం మార్క్స్ 45 మార్క్స్ ఈ విధంగా పక్కా ప్రిపేర్ అయితే అలా హైయెస్ట్ మార్క్స్ చేయొచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ ఇస్తా. నువ్వు పక్కా ఈ విధంగా ప్రిపేర్ అవ్వమ్మా, పక్కా 130+ స్కోర్ వస్తుంది ఈసారి అని చెప్తాను. అంటే క్వాంట్ చెప్తాను, రీజన్ చెప్తాను, అదే కానీ హిస్టరీ ఏ ఫోకస్ చేయాలో, ఎన్ని మార్క్స్ పడుతున్నాయో, నువ్వు ఏ విధంగా రాయాలో క్లారిటీ ఇస్తా. అది కాకుండా ఇక్కడ మెయిన్ థీమ్ లాస్ట్ ఇప్పుడు రాబోతున్న ఎగ్జామ్స్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ కోసం ద మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, అది లాస్ట్లో ఉంది, కొంచెం వెయిట్ చేయి. ఓకేనా? గుడ్ ఆఫ్ సెషన్. మనకి బావిను ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి అర్థమెటిక్ రీజన్ నుంచి పక్కా నేను చెప్పే స్ట్రాటజీ ఫాలో అయితే 45 తెచ్చే ఛాన్స్ ఉంది. మే 40 తెచ్చుకో ఛాన్స్ ఉంది మనకి. అండ్ ఆల్సో మనకి ఆల్ సబ్జెక్ట్ నుంచి వెయిటేజ్ అమ్మా, అంటే అంటే హిస్టరీ నుంచి ఎన్ని పడుతున్నాయి, జోగ్రఫీ ఎన్ని అనే అన్ని క్లారిటీ ఈచ్ పాయింట్ ఇస్తా. ఓకేనా? అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఇప్పుడు చేసిన పెద్దానికి కూడా పెద్ద ఆశించట్లేదు. నాకు కావాల్సిన మెయిన్ అంటే మీకు జాబ్ రావడం కావాలి. నాకు మెయిన్ థీమ్ నీ జాబ్ రావాలి. దానికి నేను చేయబడ్డ అన్ని హెల్ప్ చేస్తుంటాను. ఓకేనా? అయితే ఫస్ట్ అసలు మన మెయిన్స్లోని అంటే పీసీ మెయిన్స్లోని సార్ వెయిటేజ్ కావాలి సార్, నాకు క్వాంట్ ఎన్ని, రీజనింగ్ ఎన్ని, ఆ పాయింట్ కావాలిగా. ఫస్ట్ నువ్వు దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వాలి. సార్ నీకు తెలుసు అంటే నేను లాస్ట్ 3 నోటిఫికేషన్ పేపర్ మొత్తం చూసి అది ఏ విధంగా పడుతుందో క్లారిటీ ఇస్తా. ఓకేనా? అది మనకి ఈ విధంగా పడుతుందమ్మా. అది ఎలా అంటే మనకి ప్రెసెంట్ మనకి ఏపీ కానిస్టేబుల్ మనకి సబ్జెక్ట్ వైజ్ చూడండి సారి. అది ఎలా ఉందంటే మనకి అర్థమెటిక్ ఎంతమ్మా 25 మార్క్స్ వస్తుంది మనకి. 25 ఇందులోనే మనకి ఒక 20 to 21 ఏమో అర్థమెటిక్ అమ్మా, ఒక 4 to 5 ఏమో మనకి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్. ఓకే, తర్వాత రీజనింగ్ అమ్మా 20 మార్క్స్, రీజనింగ్ 20 మార్క్స్, అండ్ ఇంగ్లీష్ 30 మార్క్స్, అండ్ ఆల్సో హిస్టరీ 30 మార్క్స్, అండ్ పాలిటీ 15 మార్క్స్, జాగ్రఫీ 15 మార్క్స్, ఎకానమీ 10 మార్క్స్, సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎస్ఎన్టీ కలిపి మొత్తం మనకి 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజీకి 25 మార్క్స్ అమ్మా. సార్ మొత్తం బాగానే 200 బాగానే ఉన్నాయి సార్, మరి మొత్తం వద్దా అంటే లేదు. ఇక్కడ మనం పక్కా ఇప్పుడు చెప్పే స్ట్రాటజీ ఫాలో అయితే 130+ ఛాన్స్ పక్కా ఉంది. లాస్ట్ టైం కట్ ఆఫ్ పోల్చుకుంటే బాగా కొట్టొచ్చు ఈసారి. సార్ ఎలా సార్? మొత్తం కష్టం కదా సార్, మొత్తం 80 అవ్వాలి కదా సార్. అదే నేను క్లారిటీ ఇస్తా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ చాప్టర్లో ఎన్ని పడుతున్నాయో క్లారిటీ ఇస్తా. కానీ లాస్ట్ మైండ్లో పెట్టుకో, ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇప్పుడు రాయబోయే వాళ్ళందరికీ తక్కువ కాస్ట్లోని నేను క్లారిటీ ఇస్తా. ఓకే, ఫస్ట్ గో టు అర్థమెటిక్. మనకి ఎక్కువ మ్యాథమెటిక్స్లోంచి లైక్ అర్థమెటిక్ నుంచి ఏం పడుతున్నాయంటే లైక్ ఏ నెంబర్ సిస్టమ్. మనకి నెంబర్ సిస్టమ్ అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి మనకి 3 to 4 మార్క్స్ పడ్డాయి లాస్ట్ 3 నోటిఫికేషన్లో కూడా. అంటే 18, 19 ఆ నోటిఫికేషన్ ముందు 16 వరకు. ఓకేనా? అండ్ పర్సంటేజెస్ 1 మార్క్ పక్క, ప్రాఫిట్ లాస్ 1 మార్క్ పక్క, పార్ట్నర్షిప్ 1 మార్క్, సింపుల్ ఇంట్రెస్ట్ 1 మార్క్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 మార్క్స్, 1 మార్క్. టైమ్ అండ్ డిస్టెన్స్లోనే ఇందులో ట్రైన్స్ ఇంక్లూడ్ అయ్యి మనకి 2 మార్క్స్ అమ్మా. అండ్ టైమ్ అండ్ వర్క్ అండ్ ఆల్సో మనకి చైన్ రూల్ పైప్స్కి ఏమో 2 మార్క్స్. అండ్ చెప్పిన ఆల్రెడీ మెన్సురేషన్ 5 మార్క్స్, 3 to 4 మార్క్స్, ప్రాబిలిటీ 1 or 2 మార్క్స్, ఏజెస్ 1 మార్క్. ఈ మొత్తం చెక్ చేసారి, ఈ మొత్తం మన లాస్ట్ నోటిఫికేషన్లోని ఒకవేళ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 18, 21 అంటే 21 పక్కా ఇలా పడుతున్నాయి. ఒక 3 or 4 జంబులు అవుతున్నాయి మనకి, క్లారిటీ లేదు. ఒకసారేమో డేటా సఫిషియన్సీ, డేటా సఫిషియన్సీ. అందుకనే ఈ మాత్రం పక్కా లాస్ట్ 3 నోటిఫికేషన్ ఉన్నాయి కదా మనకి. ఓకేనా? ఆ లాస్ట్ 3 అంటే మనకి 2016 తర్వాత మళ్ళీ 2018, 2019లోనే ఎస్ఏ పడ్డాయి కాబట్టి మళ్ళీ మొన్న జరిగిన పీసీ 22లోని ఈ 3 నోటిఫికేషన్లోని ఈ మాత్రం ఇలా ఏదో వస్తున్నాయమ్మా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు
ఫోకస్ ఈ పెట్టాలి నువ్వు. నెంబర్ సిస్టమ్, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, పార్ట్నర్షిప్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, మెన్సురేషన్, ఏజెస్, ప్రాబిలిటీ. నాకు తెలిసి ఇందులోని మినిమం ఒక 18 మార్క్స్ పర్లేదమ్మా. 18 వస్తే బావిను మనం లాస్ట్ కౌంట్ చేద్దాం. ఇందులో నాకు 18 కావాలి అంటే 25లో నాకు 18 మార్క్స్ కావాలమ్మా. ఇందులో ఎక్కువ వద్దు, 18 మార్క్స్ ఓన్లీ. అంటే ఎంత మనం ఒక 8 మార్క్స్ పక్క పెడిస్తాను నేను. 7 మార్క్స్, 8 మార్క్స్. నెక్స్ట్ రీజనింగ్ వెళ్దాం. మనకి రీజనింగ్ ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం మనకి ఇవే ఉన్నాయి. మనకి రీజనింగ్లోనే మనకి మెయిన్ ఇక్కడ వర్బల్, నాన్ వర్బల్లోంచి ఈ మొత్తం 20 మార్క్స్ అమ్మా. అందులోని నాన్ వర్బల్ అంటే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, కౌంట్ ఫిగర్స్, ఎంబల్ డయాగ్రామ్, అందులోంచి 2 to 3 మార్క్స్ పడుతున్నాయమ్మా. అండ్ లాజికల్ రీజనింగ్ అంటే మనకు తెలుసు కదా, స్టెమ్ అజంప్షన్స్ అంటే ప్రకటనలు, వాదనలు, ఆర్గ్యుమెంట్స్, కన్క్లూషన్ అంటే ప్రకటనలు, ప్రకటనలు మళ్ళీ వాదనలు, మళ్ళీ ఊహాగానాలు, తీర్మానాలు, వీటి నుంచి మనకి 4 మార్కులు పడుతున్నాయమ్మా. 4 మార్కులు. అదే లాజికల్ రీజనింగ్. అలా కాకుండా అనలిటికల్ రీజనింగ్ అంటే మనకేంటది సిలోజిసం అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ డైరెక్షన్ నుంచి మినిమం 4 to 5 మార్క్స్ పడుతున్నాయి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అమ్మా. ఇంటెలిజెన్స్ జనరల్ అంటే మనకి 8 మార్క్స్. అంటే నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ, ఇవన్నీ కలిపి ఒక 8 మార్క్స్ పడుతున్నాయి. సార్ మనకి ఎక్కువ మార్క్స్ ఎక్కడి నుంచి మనం గెయిన్ చేయగలం అంటే క్వాంట్ రీజనింగ్. అదేంటి సార్, వై? బికాజ్ అంటే ఇది మనకి లిమిటెడ్ సిలబస్ అన్న, బయటికి వెళ్ళవు ఇవి. ఇప్పుడు జిఎస్ ఉంది, నువ్వెంత చదువు మళ్ళీ వెనక్కి వస్తుంటావు, చదువు పెద్దది. ఈ లిమిటెడ్ సిలబస్ అమ్మా. కాబట్టి ఇందులో నువ్వు 20 కదా మొత్తం. గమనించావా? 3, 11, 11 and 4, 11 and 5, 16 and 20. నేను మ్యాక్సిమం నువ్వు ఇందులోంచి ఒక 18 తీసుకో. ఎందుకంటే నీకు మళ్ళీ చెప్తున్నాను, మనం రీజనింగ్ నుంచి బాగా టార్గెట్ చేయొచ్చు. కోచింగ్ వెళ్ళకపోతే ఒక 8 మార్క్స్ పక్క వస్తామా. కోచింగ్ వెళ్తే 15 పక్క రావాల్సిందే. కాబట్టి కొంచెం ప్రిపేర్ అవ్వు. ఇందా 18, ఈసారి 18, మొత్తం 36. ఓకేనా? అంటే మనకు ఓన్లీ క్వాంట్ రీజన్ నుంచి 36 వచ్చే మార్క్స్. ఎంతకి మనకి 40కి ఎంతో సంథింగ్ 45కి. ఇక్కడ నెక్స్ట్ ఇంగ్లీష్. సార్ ఇంగ్లీష్లోని చాలా మంది గ్రామర్ చదివేస్తున్నారమ్మా దారుణంగా. ఇక్కడ బాగా విను, గ్రామర్ కన్నా రిమైనింగ్ ఉన్నాయి. మనకి ఇంగ్లీష్ మొత్తం మనకి 30 మార్కులమ్మా. ఎంతంటే మొత్తం మనకి 30 మార్కులు. ఇక్కడ బాగా గమనిస్తే ఆర్టికల్స్ మనకేమో 2 మార్క్స్ పడుతున్నాయి. అండ్ జంబుల్ సెంటెన్స్ ఏమో మనకి 2 మార్క్స్ పడుతున్నాయి. యాక్టివ్ వైజ్, పాసివ్ వైజ్ ఏమో 2 మార్క్స్ పడుతున్నాయి. అండ్ డైరెక్ట్ ఇన్ ద స్పీచ్ ఏమో 2 మార్క్స్ పడుతున్నాయి. అండ్ ప్రపోజిషన్స్ ఏమో 2 మార్క్స్ పడుతున్నాయి. అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఏమో 1 మార్క్ పడుతుంది. ఆర్టికల్స్ ఏమో 2 మార్క్స్ పడుతున్నాయి. ఈడియన్స్ ఏమో 2 మార్క్స్ పడుతున్నాయి. అండ్ ప్యాసేజ్ ఏమో 5 మార్క్స్ పడుతున్నాయి. అండ్ స్పెల్లింగ్ ఏమో 2 మార్క్స్ పడుతున్నాయి. సార్ ఇప్పుడు తక్కువ టైం ఉంది, ఏం చేయాలంటే నాకు తెలిసి నువ్వు ఇది ఎస్ఎస్సి మోడ్లోని అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ లేదా ఎస్ఎస్సి జీడీ కానీ లేదా ఎస్ఎస్సి సిచెస్ కానీ ఆ లెవెల్లో కొంచెం అంటే మీనింగ్ ఏంటంటే మనకి కిరణ్ ప్రకాష్ బుక్స్ ఉంటాయమ్మా. ప్రీవియస్ ఇంగ్లీష్కి కిరణ్ ప్రకాష్ అది ప్రిపేర్ అయితే పక్కా నువ్వు మ్యాక్సిమం ఇది బాగా ప్రిపేర్ అయితే నువ్వు 25 చేయొచ్చు 30కి. కానీ మనకి బాగా వచ్చు కాబట్టి అంత వద్దు, హెల్త్కి ఇబ్బంది అయిపోద్ది, అంత వద్దు మనకి. ఎందుకంటే మన ఇంగ్లీష్ బాగా వచ్చు కదా. మన దీన్ని నేను సగం వేస్తున్నానమ్మా, 15 వేస్తున్నా 30కి. ఎందుకంటే బాగా తెలిస్తే 15 పెడతావు, రాపని 15 పెడతావు నువ్వు. అందుకే అది 18, ఇది 18, ఇది 15. ఓకేనా? అంటే మనకి అది 18 అమ్మా, ఇది 18, ఇది 15 అమ్మా. 36 అండ్ 15 మనకి 51. ఇక్కడికి మనకి 51 మార్కులు వచ్చాయి ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ నుంచి. ఓకేనా? ఇది మైండ్లో పెట్టుకో. మొత్తం ఎంత మనకి ఇక్కడ 51 మార్క్ వచ్చింది ఇక్కడికి. ఈ 3 కొంచెం బాగా ఫోకస్ పెట్టు. ఎందుకంటే ఇప్పుడు హిస్టరీ మొత్తం చదివితే 20 మార్క్స్ వస్తాయి నీకు. ఓన్లీ క్వాంట్ లిమిటెడ్లోంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి ఛాన్స్ ఉంది మనకి. ఓకేనా? తక్కువ టైంలోని. సార్ మన తర్వాత ఏంటంటే హిస్టరీ. మనకి ఇక్కడ గమనించి హిస్టరీ మొత్తం 30 వస్తున్నాయి మనకి, 30 వస్తున్నాయి. అందులోని మళ్ళీ ఏమున్నాయంటే ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఏన్షియంట్ అమ్మా అంటే ప్రాచీన 1957 ముందమ్మా, మన స్వతంత్రం ముందు 8 నుంచి 10 అమ్మా. ఓకేనా? అండ్ మిడిల్ నుంచి ఏమో మధ్యయుగం నుంచి ఏమో 7 నుంచి 8 అమ్మా. చరిత్ర అంటే మనకి మోడర్న్ హిస్టరీ అమ్మా 10 నుంచి 15. అలా కాకుండా ఏపీ హిస్టరీ అమ్మా 5 to 8 అమ్మా మనకి. నాకు తెలిసి నువ్వు కొంచెం గట్టి ప్రిపేర్ అయితే ఇందాకేమో 51 కాబట్టి ఈ 30లోని ఎక్కువ వద్దమ్మా, ఒక 15 చాలు.
ఓ 15, ఓకేనా? 15 చాలు, ఒక 15 20 ఒక సగం వేద్దాం, ఒక 18 కొడితే 18, ఓకే, 18 అంటే 51 ప్లస్ 18 ఎంత మనకి 969 వచ్చేప్పటికి ఏంటి 4. ఇక్కడ నువ్వు ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే ఎక్కువ పెట్టాల్సింది ఏంటంటే బావిను మోడర్న్ హిస్టరీ బాగా ఫోకస్ చేయాలి ఇక్కడ నువ్వు. తర్వాత ఏన్షియన్ బాగా ఫోకస్ చేయాలి, ఓకేనా? అండ్ ఇది ఎక్కువ మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి చెక్ చేసుకోవాలి నువ్వే అది ఏ విధంగా అవుతుందని నీకు, ఓకే? అదే మనకి ఎంత మార్క్స్ 69 మార్క్స్ ఇది. ఇక్కడ నెక్స్ట్ ఏపీ హిస్టరీ అమ్మా మన 6 to 8 చెప్పాం కదా, అదే అందులో ఏం పడుతున్నాయి అంటే శాతవాహనులు, సంథింగ్ తుప్లే సంథింగ్ అంటే తూర్పు సంథింగ్ ఉంటుంది, చాణక్యులు, కాకతీయ అండ్ ఏమో సంథింగ్ ఏముందమ్మా సంచారం సంథింగ్ ఏమన్నా క్లారిటీ లేదు దీని గురించి, కానీ ఫోకస్ చేసింది ఇక్కడ మనకి 68 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఆరు చెప్పాం మొత్తం 69 61 అయ్యాయి. ఇక్కడ మెయిన్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకే. ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ పక్కా 6 months కాదమ్మా, మనకు 12 months కావాలి. 12 months పక్క కావాలి. వై? బికాస్ మనకి ఏంటంటే ఈ గ్యాప్ రావడం వల్ల, అంటే మన ప్రిలియన్స్కి మెయిన్స్ గ్యాప్ రావడం వల్ల ఇంకా అదే ఛాన్స్ కూడా ఉంది 12 months రావాలి. ఇందులోనే మనకి కరెంట్ అఫైర్స్ సెంట్రల్ కావాలి అండ్ స్టేట్ కావాలి అండ్ జీకే కావాలమ్మా, జీకే కావాలి. నాకు తెలిసి ఇందాకేమో 61 కదా, ఓకేనా? నువ్వు ఇందులోంచి ఒక 13 చాలు, అంతకన్నా ఎక్కువ హెల్త్ పాడైపోద్ది మనకి. 13 అంటే 13 చేస్తే ఎంత కదా 474 అమ్మా, 74 వచ్చి స్కోరు. ఎంత మనకి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయి, ఎందుకంటే ఇక్కడ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఓకే? అండ్ కాస్త వెయిట్ చేయడానికి క్లారిటీ ఇస్తా. మన దాంట్లో 74 ఇప్పుడు. ఇత జాగ్రఫీ, మనకి జాగ్రఫీ 15 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఎక్కువ ఏంటంటే ఎక్కువ మనకి 211 సెన్సెస్ ఇస్తున్నాడు, లేదా మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ రవాణా ఇస్తున్నాడు, భారతదేశ ఉనికి, విస్తరణ, నదీ వ్యవస్థ ఎక్కువ ఫోకస్ ఇందులో చేస్తున్నాడు. నాకు తెలిసి ఇవన్నీ ప్రిపేర్ అయితే నీకు మినిమం ఒక 10 మార్క్స్ నుంచి వస్తాయి. 10 మార్క్స్. ఇందాకేమో 73 అండ్ ఆల్సో ఒక 10, మొత్తం మనకేమో 83 వచ్చాయి ఇప్పటికి. 83 నాన్న, ఓకేనా? ఇంకా నేను లీస్ట్ చేస్తున్నాను. ఎక్కువ ఫోకస్ చేసిన జోగ్రఫీలోని ఈ సెన్సెస్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ రవాణా, ఉనికి, విస్తరణ, స్వరూపాలు, నదీ వ్యవస్థ మొత్తం 83 అదే. తర్వాత ఇక్కడ ఎక్కువ పడుతుంది ఇవి చాప్టర్స్ ఇవి. అండ్ బయాలజీ మనకి సైన్స్ నుంచి 30 పడుతున్నాయి అన్న, సైన్స్ 30 పడుతున్నాయి సైన్స్. అందులో ఎక్కువ గమనించలేదు, ఫోకస్ చేస్తుంది బయాలజీ. మన ఏపీ కానీ ఎందుకు 83 కదమ్మా, మన ఎక్కువ ఏపీలో కానీ దేంట్లో కానీ సైన్స్ రాబోతుకి ఎక్కువ చేస్తున్నాడు ఏంటంటే బయాలజీ ఎక్కువ ఇస్తున్నాడు. నువ్వు బయాలజీ కొంచెం ఎక్కువ చూసుకోవాలి బయాలజీలోని. తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్యాచ్ 15 అమ్మా. బయాలజీలోంచి ఒక 8 మార్క్స్ నువ్వు గమనించి సగం వేస్తున్నా. ఇందులోంచి ఒక 9 మార్క్స్ వస్తాయి, ఇక 10 అది, ఎందుకంటే సింపుల్గా వేస్తుంది ఇది మనకి, అవునా? ఇదొక మొత్తం 30లోంచి చాలా తక్కువ వేస్తా. ఇది 8 అండ్ ఇదేమో 10, మొత్తం 83 ప్లస్ 8 అన్న మనకి. ఎందుకంటే మనకి ఇది సార్ 1 సార్ మొత్తం 101 అట్ ప్రెసెంట్ 101. ఇది నేను సగం వేస్తున్న మార్క్స్ ఫుల్గా వేయట్లే ఈ విధంగా ప్రిపేర్ అయితే, ఓకేనా? అండ్ ఇక్కడ తర్వాత అండ్ బయాలజీలోని వాడు ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఏంటంటే హ్యూమన్ సైకాలజీ, డైజెస్ట్ సిస్టమ్, ఎక్సోటిక్ సిస్టమ్, రిప్రొడక్షన్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, వైరల్ డిసీజెస్, సెల్ బయాలజీ, ప్లాంట్స్ క్లాసిఫికేషన్, వైటమిన్స్. వాడు ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఏంటంటే బయాలజీలోని ఈ టాపిక్స్ బాగా ఫోకస్ చేస్తున్నాడు ఎక్కువ ఎగ్జామ్లోని. కాబట్టి పక్కన రాసుకో, ముందు ఇది అవగొట్టే. ఇది అవగొడితే మినిమం 15లోని 10 పక్కా వస్తాయి. ఇది అక్కడ 8 చేశాను కానీ, ఓకేనా? మొత్తం ఎంత మనకి మొత్తం 103 ఎంత వచ్చాయి మనకి, 103, ఓకేనా? ఇది బయాలజీ. తర్వాత ఇక్కడ ఫిజిక్స్లోంచి ఎక్కువ మనం ఫోకస్ చేస్తుంది ఏంటంటే సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ, ఫిజిక్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అంటే మనకి హ్యూమన్ లైఫ్లోని, అండ్ విశ్వం. ఈ ఫిజిక్స్ నుంచి ఎక్కువ చేస్తుంది ఇవమ్మా, ఈ 4 చేయాలి ఫోకస్. తర్వాత కెమిస్ట్రీ నుంచి మనకి ఎలిమెంట్స్, ఆటమిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, యాసిడ్ బేసెస్, పాలిమర్స్, ప్లాస్టిక్ అంటే మళ్ళీ మెటలార్జీ, ఇవన్నీ కొంచెం క్లారిటీ చేస్తే మనకి పక్కా ప్రెసెంట్ ఇప్పటి వరకు 103 మార్క్స్ అమ్మా, సగంలో సగం వేస్తే, ఓకేనా? అండ్ సార్ ఎంత బాగా చెప్తున్నావు నేను నాకు ఏం ఇస్తా సార్ అంటే చిన్న క్లారిటీ ఇది. నేను క్లాస్ మొదలు పెడతా, ఏపీకి టీజీకి క్లాస్ మొదలు పెడతా, కానీ నాకు క్లారిటీ కావాలి ఎంత వెళ్తుందని, ఎవరికి కావాలని. కాబట్టి నీకు క్లాస్ కావాలితే యూట్యూబ్లోని ఫ్రీ లైవ్ కావాలితే నువ్వు కింద కామెంట్ చేయి నాకు, సార్ ఐ వాంట్ లైవ్ పీసీ, ఓకేనా? పోలీస్ కానిస్టేబుల్ కింద మెన్షన్ చేయి. నేను దాన్ని బట్టి నీ ఫ్రీగా లాస్ట్ 10 years పేపర్స్ ఏం పడ్డాయో అవన్నీ కూడా ఫ్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు అర్థమైన రీజన్ నుంచి. కానీ నాకేం కావాలి, నాకు క్లారిటీ కావాలి. నీకు కావాలా వద్దా కింద మెన్షన్ చేయాలి. ఆ కామెంట్ పెట్టి మినిమం
ఒక 100 కామెంట్లు వస్తాయి ఐ వాంట్ పీసీ అని వస్తే పక్క మొదలు పెడేస్తా నెక్స్ట్ డేనే. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఎకానమీ. ఇందాక మొత్తం మనకి 103 వచ్చాము. ఎకానమీ నుంచి మనకి 18 మార్క్స్ అమ్మా. చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎకానమీ బుర్ర పంచేది మనకి ఎకానమీ నుంచి. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి కావాల్సింది ప్రణాళికలు కావాలమ్మా, ప్రణాళికలు కావాలి. అండ్ బ్యాంకింగ్ రంగం కావాలమ్మా, పరిశ్రమలు, వ్యవసాయ రంగం, పేదరికం, బడ్జెట్ అని ఏపీ అండ్ సెంట్రల్, నీతి ఆయోగ్ ఇవన్నీ కావాలి. ఇక్కడ నుంచి ఎక్కువ మార్క్స్ అయ్యింది ఎందుకంటే చాలా మంది ఎకానమీ చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడ 100 మార్క్స్ మనకి ఇక్కడ జస్ట్ ఇక్కడ 5 కూడా 4 వేస్తానమ్మా. మొత్తం 107 మార్క్స్ వేస్తాను. ఇందులో జస్ట్ 4 వేస్తాను ఎందుకంటే ఇవన్నీ మనకి అల్ల కవర్ అవుతాయి. మళ్ళీ కరెంట్ కవర్ చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 107 కదా మనకి. నెక్స్ట్ మనకి గమనించా పాలిటీ. అక్కడ పాలిటీ ఇవ్వలేదమ్మా. పాలిటీ నుంచి 4-5 మార్క్స్ 10 మార్క్స్ వేసుకోండి. అలా లెక్కేసుకోండి. నీకు 120 మార్క్స్ వస్తుంది. సగం వేస్తాను నేను. సగం వేస్తే ఇక్కడ పాలిటీ స్లైడ్ మిస్ అయింది. ఈ పాలిటీలోంచి మనకి మనం ముందు చెప్పుకున్నాం ఎన్ని వస్తున్నాయి పాలిటీలోంచి. చూద్దాం వెయిట్. పాలిటీ కదా, ఎస్. ఇంకోటి పాలిటీ 15. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ ఇది మొత్తం స్కోరింగ్. సార్ ఇప్పుడు ఎలా రావాలి? నాకున్న క్లారిటీ బట్టి నీకు అర్థమెటిక్ నుంచి ఎక్కువ వద్దామా, ఒక సింపుల్గా ఒక 20 కొంచెం ఫోకస్ చేయి. మనకి ఇక్కడ నుంచి చెప్పానమ్మా. ఇక్కడ 18 చాలులే, 18. ఇక్కడ నుంచి ఒక 18 పక్క రావాలి. ఇంత రీజనింగ్ ఇవి అన్ని కవర్ అవుతాయి కాబట్టి మనకి ఇంగ్లీష్ నుంచి ఒక 15 చాలు. సగం వేస్తున్నా, 15 వేస్తున్నాను. ఓకేనా? అండ్ హిస్టరీ నుంచి మనకి మినిమంలో మినిమం మనకి ఎంత రావాలంటే ఒక 18 రావాలి వస్తే కూడా. అండ్ పాలిటీ నుంచి మీకు అన్ని కొంచెం బాగా చేస్తారు కాబట్టి మన పాలిటీ నుంచి ఒక 9 చాలు. సగం తగ్గించాను. జాగ్రఫీ నుంచి కూడా మనకి ఒక 9 చాలు. అండ్ ఎకానమీ నుంచి 4 అంతకనే హెల్త్ పాడైపోద్ది నాకు. సైన్స్ నుంచి మళ్ళీ ఇక్కడ ఎక్కువ రావాలి. బయాలజీ ఫోకస్ ఎక్కువ చేయండి మీరు. అండ్ ముందే క్లారిటీ ఇచ్చా చూసుకోండి ఒకసారి. అక్కడ నుంచి మనకు ఒక 20 చాలు, 20. అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మినిమం చెప్తున్నాను. కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ అవి చూసుకోవాలి మీరు. ఇక్కడ నుంచి ఒక 18 చాలమ్మా. ఇప్పుడు చెక్ చేద్దాం సార్ ఎన్ని వచ్చాయి మొత్తం ఈ మార్క్స్ అని చేస్తే. మినిమం చెప్పింది ఎక్కువ కాబట్టి. ఓకేనా? 18. ఓకేనా? అది ఒక 72 అమ్మా. నెక్స్ట్ ఏమో అండ్ ఒక 20. అండ్ ఎంత మనకి ఇది 92 సార్. తర్వాత ఇదో 15 సార్. ఇదో 15. తర్వాత ఇదేమో 18 + 22 అమ్మా, 22. ఎస్ఆర్ను ఇది ఒక 9. అండ్ ఇది మొత్తం మనకి 120 వచ్చాయి. లీస్ట్లో లీస్ట్ వేసుకుంటే. కానీ ఇక్కడ మనకు తక్కువ టైం ఉంది. గమనించావా? ఇక్కడ నువ్వు ఎంత చదువుతున్నావో అంత ప్రాక్టీస్ చేయాలి. మైండ్లో పెట్టుకో. చాలా మంది బయట ఇది చేసుకొని హై కాస్ట్ అమ్ముతున్నారమ్మా. ఏవన్నీ కూడా టెస్ట్ సిరీస్ అవి కూడా. కానీ నేను నీకోసం, జస్ట్ నీకోసమే ఇన్ ద లో కాస్ట్ మొత్తం కూడా 1 మంత్కి ఇస్తాను, 2 మంత్స్ 3 మంత్స్ ఇస్తాను. కానీ వ్యాలిటీ 1 ఇయర్ ఇస్తాను. 1 ఇయర్ వ్యాలిటీ ఇస్తాను. ఓన్లీ 399కి 399కి ఏపీ అండ్ ఎస్ఐ యొక్క టెస్ట్ సిరీస్. అండ్ ఓన్లీ 399 ఓన్లీ 399 1 ఇయర్ వ్యాలిటీ. అందులోని మొత్తం 1000+ టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. 1000+ అంటే అంటాను కలిపి అర్థమెటిక్ వే అన్ని అర్థమెటిక్, రీజనింగ్, జాగ్రఫీ అన్ని కలిసి 1000+ ఉంటాయి. 90 ఏమో డైలీ టాపిక్ ఉంటాయమ్మా టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు మన యాప్లోనే. అండ్ 10 ఏమో వీక్లీ ఉంటాయమ్మా, వీక్లీ సబ్జెక్ట్ వైజ్. 30 ఏమో మోడల్ పేపర్స్ ఉంటాయమ్మా ప్రీవియస్ మొత్తం కూడా. అంటే ఇక్కడ ఏంటి నీకు రాబోయే కవర్ చేస్తున్నాం, చాప్టర్ వైజ్ కవర్ చేస్తున్నాం, అండ్ ప్రీవియస్ కవర్ చేస్తున్నాం. ఇవన్నీ కలిపి నీకు జస్ట్ 399 ఓన్లీ. అది కూడా మీకోసం మాత్రమే. కానీ బయట చెక్ చేసుకోండి, చాలా హై కాస్ట్ ఉన్నాయి. నువ్వు నమ్ము, ఈ జిఎస్ మొత్తం కూడా ఈక్వల్ టు గ్రూప్ ఇస్తాం. ఎందుకంటే ఆ లెవెల్ కావాలి నీకు. అండ్ 1 ఇయర్ వ్యాలిటీ అదనే లింక్స్ మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి, తీసుకోవచ్చు మీరు. అది కూడా ఫస్ట్ 100 మందికి మాత్రమే. ఏమైనా కావాలనుకుంటే తీసుకోండి. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి నువ్వు చదివిందాక ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ ఫాస్ట్ పెంచుకోవాలి. దానికోసం ఇది చేస్తాం. అండ్ ఇంకోటి, ఇప్పుడు నీకు ఫ్రీ క్లాస్ కావాలనుకుంటే యూట్యూబ్లోని కింద కామెంట్ చేయి, సార్ ఐ వాంట్ ఫ్రీ క్లాస్ పీసీ, ఐ వాంట్ పీసీ క్లాసెస్ అని మెన్షన్ చేస్తే ఒక 100 కామెంట్లు వచ్చి 100 కామెంట్లు వస్తే నేను పక్కా ప్రీవియస్ బిట్స్ మొత్తాన్ని కూడా ఫ్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకోసం మాత్రమే. నా మొదటి జాబ్ రావాలి, నా డబ్బులు ఎలా వస్తే బయట వచ్చేస్తాను, నా డబ్బులు రావాలి. మరి ఫ్రీగా ఇవ్వచ్చు కదా, నువ్వు అనవచ్చు నన్ను. ఫ్రీగా ఇస్తే వాల్యూ ఉండదు, ఫ్రీగా ఇస్తే దేనికి వాల్యూ ఉండదు. అందుకే నీకు లో కాస్ట్కి ఇస్తున్నాను నేను అన్ని కూడా. గమనించావా? నీకు ఎవరన్నా ఈ కాస్ట్కి ఇన్ టెస్ట్లు ఇస్తే
ఓకేనా? చెప్పు నాకు ఒకసారి. ఆ అమౌంట్కి ఎవరు ఇవ్వట్లేదు, నేను మాత్రమే ఈ అమౌంట్కి ఇస్తున్నా. కారణం ఏంది? అవును, ఇక్కడ నా సెల్ఫిష్నే, నా ఛానల్ బాగా అవ్వాలి అండ్ ఆల్సో దానికన్నా నువ్వు ఇంకా గ్రోత్ అవ్వాలి. నేను ఇద్దాం, ఎదురేద్దాం మనం. ఓకేనా? దానికోసం మాత్రమే ప్లాన్ చేస్తాను ఎంత కూడా. అండ్ ఆల్సో మన దగ్గర క్వాడ్ పరంగా వస్తే ఈ 399 అమ్మా, దీని లింక్ కింద తీసుకొచ్చి మీరు చాలా యూజ్ అవుతుంది. 399 ఫస్ట్ 100 మంది మాత్రమే. తర్వాత గమనించలేదు, మన దగ్గర పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ ఇక ప్రజెంట్ ఉన్న మన దగ్గర లో కాస్ట్ కి బెస్ట్ కంటెంట్ ఈక్వల్ టు మనకి సీజీఎల్ పనిచేస్తుంది. సీజీఎల్ కి అది కావాలనుకున్నా లింక్స్ కింద ఉన్నాయమ్మా. అండ్ ఆల్సో ఒకవేళ నువ్వు సార్ నా సైన్స్ క్లాస్ కావాలి సార్ అంటే ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జోగ్రఫీ, ఏపీ జోగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మోడర్న్ హిస్టరీ, ఏపీ బైఫికేషన్, ఇవన్నీ కూడా 599 1 year వ్యాలిటీ విత్ టెస్ట్ కూడా ఉన్నాయి ఇందులోనే మనకి. అది కావాలి తీసుకోవచ్చు నువ్వు ఇన్ ద లో కాస్ట్ 1 year వ్యాలిటీ. అండ్ ఆల్సో ప్రెసెంట్ మన దగ్గర రైల్వే గ్రూప్ డి కూడా నడుస్తుంది, ఎన్టీపీసీ కూడా, అది కూడా 399 ఓన్లీ. లో కాస్ట్ కి బెస్ట్ ఇచ్చే కంటెంట్ మన మాత్రమే, మన ఛానల్ మాత్రమే. కాబట్టి మీ ఎవరికన్నా సార్ నాకు ఐ వాంట్ పీసీ, మీకు పీసీ క్లాస్ కావాలనుకుంటే ఒకటి మెన్షన్ చేయండి, సార్ ఐ వాంట్ పీసీ క్లాసెస్ అంటే నేను వెంటనే మొదలు పెట్టేస్తా. అండ్ మళ్ళీ చెప్తున్నాను, జాబ్ ఈజ్ మోస్ట్. యూనిఫామ్ వేసుకుంటే వచ్చే కిక్ ఎక్కడ రాదబ్బా నా విషయంలోనే. యూనిఫామ్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఎవరు చూస్తే భయపడం కానీ పోలీసులు చూడగానే తడిపేస్తుంటాం మనం. కారణం యూనిఫామ్ అండ్ ప్లేస్ వాల్యూ. నువ్వు చాలా కష్టపడి ప్రిలిమ్స్ అవగొట్టావు, ఇంతకాలం వెయిట్ చేసావు, 2 years దారుణంగా, 3 years దారుణంగా వెయిట్ చేసావు దీనికోసం. తర్వాత మళ్ళీ ఈవెంట్స్ అయ్యి మళ్ళీ కష్టపడ్డావు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ కష్టపడుతున్నావు. నువ్వు ఎన్ని దాటికి వచ్చావు నువ్వు, అవునా కాదా? ఆ కష్టం నీకు మాత్రమే తెలుసు. కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వు, తక్కువ టైం ఉంది. ఓకేనా? నా నుంచి నీకు నేను ఫ్రీ క్లాస్ ఇస్తా.